చూసుకున్న నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుండి, మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుండి వాళ్ళు గట్టి పోటీ ఇవ్వచ్చు అనుకోవచ్చు కదా మనం ఈసారి లంకల్ దీపక్ రెడ్డి గారికి. అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ మిసెస్ ఆమెకి ఏం తెలియదు, పాపం అమాయకురాలు. సానుభూతి ఓట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అక్కడ నుండి? ఆమె బయటికి ఎప్పుడు గృహంలోనే ఇంట్లోనే ఉండి చూసుకునేట ఆమె బయటికి రాగానే ఆమెకు ఏం చేయాలి ఏంది ఇదంతా, ఇక్కడ గల్లీలు చూస్తుంటే మా ఆయన చేసిన అభివృద్ధి ఏం బాగలేదు అని ప్రజల్లో ఆమెకే తెలిసిపోయి ఆమె రావడానికే చూపించలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి మొత్తం భారతీయ జనతా పార్టీ పైనే ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలా, గెలిపించుకుంటే మన డివిజన్లు అన్నీ రైమత్ నగర్ కానీ, షేక్పేటే కానీ, ఇవన్నీ కూడా జూబ్లీహిల్సే కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి, బాగా అవుతాయి అన్న ఉద్దేశంతో చాలామంది ఇక్కడ చూస్తుంటే అందరినీ మేము కూడా అడుగుతూ ఉంటే అందరు కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాలి, మా కష్టాలన్నీ నెరవేర్చుకోవాలన్న అందరూ